ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం వెలగపూడి నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా తోటి సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నేతలతో చర్చించనున్నారు. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులు సైతం ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం వెలగపూడి నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షాతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నేతలతో చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎలా ఉండబోతోంది? షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎస్ సతీష్, థ్యాంక్ యూ. రేపు సాయంత్రము 4 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ టూర్కి వెళ్తున్నారు. రేపు సాయంత్రం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఢిల్లీకి చేరాక రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నాక ఆయన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఆయన ప్రధానమంత్రి మోడీతో పాటు అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు అలాగే నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం అని చెప్పేసి కూడా సమాచారము. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాల పైన కూడా ఆయన ప్రధాన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అమరావతి నిర్మాణం కావచ్చు, అలాగే పోలవరం కావచ్చు, అలాగే కేంద్రానికి సంబంధించిన కొన్ని నిధుల విషయాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. నిర్మలా సీతారామన్తో కూడా ఆర్థికపరమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే మోడీతో కూడా పార్టీ పరంగా అయితే చర్చించే అవకాశం ఉంటుంది. కూటమి సర్కారు నేపథ్యంలో ఎలాంటి పార్టీ ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రేపు సాయంత్రం ఆయన అక్కడ నుంచి బయలుదేరాక రేపు అంటే ఎల్లుండి 16-17 తారీఖులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఆయన మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కూడా 2 రోజుల పాటు ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందున ఖచ్చితంగా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ మహారాష్ట్రలోని తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే చోట కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ కూటమికి మద్దతుగా, బీజేపీకి మద్దతుగా కూడా ఆయన అక్కడ ప్రచారం చేస్తారు. ఆ 2 రోజుల పర్యటన తర్వాత ఢిల్లీ నుంచి ఆయన నేరుగా అక్కడ మహారాష్ట్రకు వెళ్తారు. మహారాష్ట్ర నుంచి కూడా 2 రోజులు పర్యటన చేసుకుని కూడా తిరిగి మళ్ళీ ఆయన విజయవాడ గన్నవరంకు చేరుకుంటారు. అయితే ఇప్పటికే అంటే గతంలో కూడా ఎన్డీఏ కూటమి ముఖ్య నేతల నుంచి కూడా బీజేపీకి ప్రచారం చేయాలని చెప్పేసి కూడా అతనికి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల టూర్ ఖరారైందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి రాత్రి ముఖ్య నేత బీజేపీ ప్రధానితో పాటు ఇతర మంత్రుల్ని కలిశాక ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.